జగన్ నియోజకవర్గానికి 2,000 ఖర్చు పెట్టగలడు ఒక్కొక్క ఓటుకి. అంతే. కనీసం 1,50,000 మందికి 2,000 ఇస్తాడు. అది తట్టుకోవాలంటే ఇక్కడ అలా ఖర్చు పెట్టగలిగినటువంటి అభ్యర్థులు ఇవాళ మీరు చూస్తే తెలుగుదేశం పార్టీలో దాదాపు 50-60 మంది కనీసం 25 కోట్ల నుంచి 50 కోట్లు ఖర్చు పెట్టుకోగలిగిన వాళ్ళు వచ్చారు. పెమ్మసాని చంద్రశేఖర్ అయినా, లేకపోతే వెనిగళ్ల రామ అయినా, మాధవి అయినా, ఇట్లాగా ఎవరు చూసినా 25 నుంచి 50 కోట్లు ఖర్చు పెట్టుకోగలిగేవాళ్ళు. వాళ్ళకే ప్రయారిటీ ఇచ్చాడు ఆయన. అది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది. అంటే ఆర్థిక మూలాలు మళ్ళీ బలపరుచుకుంటుందా తెలుగుదేశం పార్టీ? వాళ్ళ పార్టీ ఆర్థిక మూలాలు కాదు, ఎలక్షన్ లో ఆర్థిక మూలాలు ఉన్నోళ్లే బెటరు. సామాజిక సమీకరణం కాదు. సామాజిక సమీకరణం జగన్ వేసుకుంటున్నాడు కదా ప్రయోగం. అతని వల్ల వద్దు లేదు, మనం డబ్బుతో కొట్టగలం, డబ్బున్నోళ్లతో కొట్టగలం అన్నటువంటి ధైర్యం. ఒక రకంగా ఇవన్నీ రేపొద్దున జగన్ గారికి మేలు చేకూర్చి పెడతాయంటారా? అది జనం ఇచ్చే తీర్పు. జనం సామాజిక సమీకరణాన్ని అంగీకరిస్తే జగన్ ఫార్ములా కరెక్ట్ అవుతుంది. అలా కాకుండా డబ్బున్నోడికే ఓటేస్తాడు అనుకుంటే చంద్రబాబు ఫార్ములా కరెక్ట్ అవుతుంది. ఇప్పుడు 2 ఫార్ములాలు అతను చెప్పిన పేదలు పెత్తందారి ఫార్ములా ఇప్పుడు కరెక్ట్ అయింది ఎన్నికల్లో. సామాజిక సమీకరణాల రీత్యా జగన్ ఇచ్చాడు, వీళ్ళు ఆర్థిక సమీకరణాల రీత్యా ఇచ్చారు. ఈ రెండిట్లో ఎవరన్నది రేపు జనం తేలుస్తారు.